సినిమా వారి జీవితాలు పైకి అద్దాల మేడలా అందంగా కనిపిస్తుంటాయి. కానీ లోపల మాత్రం వారు చాలా సమస్యల్ని ఫేస్ చేస్తూ ఉంటారు. సౌత్లో పోలిస్తే నార్త్లో హీరోయిన్స్కి, క్యారెక్టర్ ఆర్టిస్టులకి లైంగిక వేధింపులు అధికంగా ఉంటాయి. కొందరు నటులు గతంలో తమకు ఎదురైన వేధింపుల గురించి బహిరంగంగా చెబుతున్నారు. ప్రతి ఇండస్ట్రీలోనూ మహిళల వేధింపులకి తప్పడం లేదు. పనిచేసే చోట ప్రతి అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఒక సర్వేలో తేలింది. ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సౌత్లో పోలిస్తే నార్త్లో హీరోయిన్స్కి, క్యారెక్టర్ ఆర్టిస్టులకి లైంగిక వేధింపులు అధికంగా ఉంటాయి. కొందరు నటులు గతంలో తమకు ఎదురైన వేధింపుల గురించి కూడా మాట్లాడారు. కాస్టింగ్ కోచ్, కమిట్మెంట్ల గురించి హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా సందర్భాల్లో చెప్పారు. అయితే కమిట్మెంట్ ఇచ్చినప్పటికీ ఆఫర్స్ రావడం లేదని ఇటీవల ఒక తెలుగు నటి వెల్లడించారు. ఇక ఒకప్పటి హీరోయిన్ కస్తూరి శంకర్ సైతం ఈ లైంగిక వేధింపుల గురించి మాట్లాడారు. సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్క నటి కూడా ఏదో ఒక స్టేజ్లో ఈ వేధింపులను ఫేస్ చేసి ఉంటుందని తెలిపారు. ఇది ఒక్క సినిమా రంగానికి పరిమితం కాదని, ప్రతి రంగంలో ఇది కామన్ అని కూడా తెలిపారు. ఇల్లు కట్టే మేస్త్రి, మహిళా కూలికి మధ్య కూడా ఇదే ఉంటుందని ఎగ్జాంపుల్గా తెలిపింది. తాజాగా తమిళ హీరోయిన్ సైతం లైంగిక వేధింపుల గురించి స్పందించింది. గాయత్రి రేమ తమిళంలో కొన్ని సినిమాల్లో హీరోయిన్గా నటించింది. పెద్దగా విజయం సాధించకపోవడంతో ఆమె సినిమాలు సెకండ్ హీరోయిన్గా మారిపోయింది. గాయత్రి రేమ ప్రణవం అనే తెలుగు సినిమాలు కూడా నటించింది. తాజాగా ఈ భామ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కమిట్మెంట్ నో చెప్పడం వల్ల తనకు సినిమా అవకాశాలు రావడం లేదు అని తెలిపింది. ఒక దర్శకుడు తనను కమిట్మెంట్ అడిగారు అని తెలిపింది. నటించమని అడిగితే పర్వాలేదు, కానీ పడుకోమని అడిగితే ఎలా అంటూ అసహనం వ్యక్తం చేసింది గాయత్రి. ఇదిలా ఉంటే తనకు హీరో సిద్ధార్థ్ అంటే చాలా ఇష్టమని, ఆయనతో నటించే అవకాశం వస్తే బెడ్ షేరింగ్ కూడా సిద్ధమని తెలిపి షాక్ ఇచ్చింది.